వెల్కమ్ టు వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. ఈరోజు ఎవ్వడికి మనశ్శాంతి అనేటువంటిది లేదు. కోటీశ్వరుడికి డబ్బులు ఉన్నాయి, అన్ని బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పదవులు ఉన్నాయి, కోట్లు డబ్బులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మధ్యతరగతి వాడికి లేదు, డబ్బులు ఉన్నటువంటి వాడికి లేదు. ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి పీజీ చేసేటువంటి వాళ్ళకు కూడా ప్రశాంతత అనేటువంటిది లేదు. అందరూ యాంత్రికం అన్నమాట. అంతే, పైకి మనశ్శాంతి ఉన్నట్టు నటిస్తున్నారు, ఇస్త్రీ బొట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని. కానీ నిజానికి మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు. అటువంటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ కలిగించేటువంటివే మన జ్ఞాన ప్రసూనాలు. ఎంతోమంది మహాత్ములు మన హిందూ దేశంలో జన్మించారు. యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, జిల్లెళ్ళమూడు అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన హిందూ దేశంలోనే జన్మించారు. వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం నడిచి మనశ్శాంతి పొందడం తప్ప చెయ్యగలిగింది, చేర్చగలిగింది, మార్చగలిగింది అంటూ ఏదీ లేనే లేదు. నిన్న మనం చూస్తున్నారు కదా, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన యొక్క అవధూత శ్రీకాళహస్తిలో 7 అవధూతలు ఉన్నారు ఇప్పటికి కూడా. 6 కూడా రాత్రిపూట తిరుగుతూ ఉంటారు, వాళ్ళెవ్వరికీ కనపడరు. అందరికీ మాట్లాడుతూ కనపడేటువంటి వాడే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన యొక్క అవధూత అనటంలో సందేహమే లేదు. ఎన్నో శక్తులు ఉన్నాయి, ఈయన చెప్పినటువంటివి జరిగాయి. అందుకే దేశ విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నారన్నమాట. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఈ హార్ట్ కంప్లైంట్ తోటి బాధపడ్డాడు. చెన్నై హాస్పిటల్కి వెళ్ళి ఈ మధ్య మొన్న వచ్చారనమాట, డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయనకి నమస్కారం చేయటం తప్ప ఎక్కువ మాట్లాడించొద్దు, ఆయన మాట్లాడకూడదు అన్నమాట. ఆయన అవధూత. ఇప్పుడు మనం ఏం చేసేది మొత్తం కూడా అక్కడ ఆయన తెలుసు, మెడిటేషన్లో చూస్తూ ఉంటాడు. నేను మీకు ఏమేం చెప్పేది మొత్తం, మీరు ఏం చేసేది మొత్తం కూడా మెడిటేషన్లో కనిపిస్తుంది అనమాట ఆయనకి. అటువంటి శక్తి కలిగినటువంటి వాడే. ఈయనకి అసలు ఇదంతా కూడా ఎలా వచ్చింది మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అనమాట. మొట్టమొదటి హై స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. అటువంటి వాడికి ఈ యొక్క దైవశక్తులు, అవధూత లక్షణాలు ఎలా వచ్చాయి అంటే, ఒకసారి పాపం మంచి మందు వేసుకొని, గురువుగారు మంచి మందు ఒకనొకప్పుడు పిల్లలకి హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అనమాట 20 పెట్టెల సిగరెట్లు తాగాల్సిందే రోజుకి, కనీసం 10-15 బాటిల్స్ మందు తాగాల్సిందే. అటువంటి వాడు 7 అవధూత అయిపోయాడు, యోగీశ్వరుడు అయిపోయాడు. అయితే మీ అందరూ ఒకటి అనొచ్చు, మరి ఇటువంటి వాడికి అలవాట్లేంది అని. అంతేగా మనం అనుకోవటం. అదేంటంటే అది వాళ్ళకి, అది మనం అలవాటు, దురలవాటు అనుకుంటాం, వాళ్ళకి వేరన్నమాట. అది డిఈఓఎంఈలో చెప్పారు, సుబ్రహ్మణ్యం తాగిపోతున్నావు, క్లాస్కి ఉద్యోగం పోతుంది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఉద్యోగం నువ్వు ఇచ్చావా, అమ్మవారు ఇచ్చింది, ఆమె తీసేసుకో, ఈ అలవాటు కూడా ఆమె ఇచ్చింది అన్నాడు అనమాట. ఇప్పుడు మొత్తం లేవు ఆయన పాపం, తాగుడు కానీ ఏం అలవాట్లు లేవు, పోయింది. అదే అమ్మవారు ఇచ్చింది, ఆమె తీసుకుంది అంటాడు ఆయన. ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ వెళ్ళి ఆయన దర్శించండి. అలాగే జిల్లెళ్ళమూడు అమ్మవారు, ఇంకా ఆమెను గురించి చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం. అసలు ఆమె పుట్టినప్పుడే కాళ్ళు చేతులు మెలకేసుకొని పుట్టింది. విచిత్రమైన సంఘటన జిల్లెళ్ళమూడు అమ్మవారిది. తర్వాత ఒక గుడ్డలో తేలుంది అనమాట. చూశారు వీళ్ళు, భయపడి వెళ్ళిపోయారు. చిట్టసరిగా ఆ చిన్న పాప పాదాల దగ్గరికి వచ్చి ఆగిందనమాట. అందరు అనుకున్నారు నష్టజాతకురాలు ఈ అమ్మాయి అనుకున్నారు. కానీ అప్పుడు ఆమె గొల్ల నాగమ్మ అనేమో గమనించింది, దైవశక్తి కలిగినటువంటిది అని కొనుక్కుందనమాట. ఆ బొడ్డు తాడు కోసేటప్పుడు టయానికి ఏం చేయాలో అర్థం కాదు, తాడు మొత్తం సరిపోయింది. ఆమె చెప్పింది, అసలు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని. ఆ విధమైనటువంటి వింతలు ఆమె జన్మించినప్పుడే ఆమె పుట్టినప్పుడే జరిగాయి అన్నమాట. ఆమె చరిత్ర ఎంత చెప్పుకున్నా కానీ తరగదు. ఆమె గ్రేట్. నన్ను అడిగితే వీళ్ళందరికంటే కూడా ఆమె గ్రేట్. వీళ్ళందరూ ఎన్నో మాటలు చెప్పారు, దైవశక్తి పెంచుకున్నారు, తపశక్తి పెంచుకున్నారు. కానీ ఒక స్త్రీ అయి ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ
కుష్టు వ్యాధిగ్రస్తులు అందరినీ కూడా దుర్మార్గులని తన పిల్లల్లాగా చూసుకున్న మహాతల్లి. అది విచిత్రమా కాదా? పైగా ఒక బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి వేదాంగమైనటువంటి పండితులు ఇంట్లో పుట్టి ఆమె దుర్మార్గులని దుష్టులని అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకొని మార్చిందన్నమాట. ఈరోజు కూడా జిల్లాలో రోజుకి 2000 మంది అన్నం తింటూ ఉంటారు. చేతనైన సహాయం చేయండి మీ అందరూ కూడా ఇళ్ళలో తప్పనిసరిగా. ఆమె యొక్క కరుణ అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇది ఆమె. ఇంకా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొదటి గురువు చెప్పాను కానీ వీరయ్య గారి గురించి. ఇంకా రెండవ గురువు ఎవరు అంటే హిమాలయ తాత. జాగ్రత్తగా వినండి, ఇది హిమాలయ తాత గారు రెండో గురువు. అసలు ఎవరి హిమాలయ తాత? శ్రీకాళహస్తిలోనో కొనతనేరులోనో ఒక కుటుంబానికి పిల్లలు లేరు. పుట్టడం చనిపోవటం, తల్లి కడుపుని భూమి మీద పట్టంతో చనిపోతున్నారు పిల్లలు. కనీసం 3-4 చనిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మళ్ళీ గర్భసంచి అన్నీ బాగానే ఉన్నాయి, పుట్టడంతో భూమి మీద పట్టడంతో చచ్చిపోతున్నారు పిల్లలు. ఏం చేయాలో అర్థం కాలే. చెప్పాం కదా శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతున్నారని. వాళ్ళ అదృష్టం కొంది ఒక అవధూత ఎదురయ్యాడు. స్వామి ఇట్లా మాకు పిల్లలు పుట్టగానే పోతున్నారు అని చెప్పారు. ఆయనేమన్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, విచిత్రమైన విషయం చెప్పాడు. ఇప్పుడు పుట్టబోయేటువంటి వాడు బతుకుతాడు, ఇప్పుడు పుడతాడు వాడు బతుకుతాడు. కానీ మీరు ఒక పని చేయాలి, పుట్టినటువంటి తరువాత మీరు పేరు పెట్టకూడదు. ఆ పిల్లవాడికి మీరు పేరు పెట్టకూడదు అనమాట. మీరు పేరు పెట్టాలి అనుకునే లోపే ఒక అవధూత వస్తాడు, ఓ సన్యాసి. ఆ సన్యాసికి మీరు దత్తు ఇవ్వాలి, భిక్షగా ఇవ్వాలి. చూడండి ఎంత విచిత్రం అది. ఇంకా ఆ తర్వాత మీకు పిల్లలు నిలబడతారు అని చెప్పారు. ఎవరితో చెప్పింది ఆ మాట? ఆయన ఆమె భర్తతో చెప్పాడు. సరే ఇంటికి వచ్చాడు. ఆయన చెప్పినట్టు అవధూత చెప్పినట్లు ఆమె గర్భం వచ్చింది, పిల్లవాడు పుట్టాడు. ఈ భర్త భార్యతో చెప్పలే ఆ సన్యాసికి దత్తు ఇవ్వాలి అనేటువంటి సంగతి, భిక్షగా ఇవ్వాలి అనేటువంటి సంగతి చెప్పలేదన్నమాట. కొంతకాలం అయింది, పాపం పేరు పెట్టాలి అనుకున్నాడు. కరెక్ట్గా నామకరణం అయ్యేటువంటి రోజు చూడండి, ఒక పక్క పిల్లవాడి పేరు పెట్టాలని బంధువులు అందరూ వచ్చారనమాట. ఆ సమయానికల్లా ఒక సన్యాసి వచ్చాడు. ఎవడు అడుక్కునేటువంటి వాడు కదా, బియ్యం అన్నం తీసుకుపోయారు పెట్టడానికి. పాపం భవతీం భిక్షాం దేహి అనగానే ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నాకు వద్దన్నాడు. కొన్ని డబ్బులు కావాలా అన్నారు. నాకెందుకు డబ్బులు వద్దన్నాడు అనమాట. నేను వచ్చింది మీరు ఎవరికైతే పేరు పెడుతున్నావో ఆ పిల్లవాడి కోసం వచ్చాను. భిక్షగా నా భిక్షాపాత్రలో ఆ పిల్లవాడిని పడేయమన్నాడు అనమాట. ఏడ్చారు అందరూ. ఇదేందని అప్పుడు గుర్తొచ్చిందనమాట భర్తకి. చెప్పాను కదా ఇంతకుముందు అవధూత ఎప్పుడో చెప్పాడని, భార్యతో చెప్పాడు. లేకపోతే వీడు కూడా పోయేటువంటి వాడే, ఆయన చెప్పినందువల్ల ఎట్లా జరిగింది అన్నాడు అనమాట. ఏడుస్తూ పాపం ఇచ్చారు. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు, పిల్లలు బతికారు. తర్వాత ఇది ఇంకా భిక్షాపాత్రలో వేసినటువంటి ఈ పిల్లవాడిని తీసుకొని ఇతనేం చేశాడు? ఈ సన్యాసి హిమాలయ పర్వతాలకు పోయాడు. చూడండి 85 సంవత్సరాలు 85 సంవత్సరాల పిల్లవాడిని పెంచాడు అక్కడ. పెంచడం అంటే ఏం లేదు అక్కడ. ఆ చెట్లకు ఉండేటువంటి కాయలు ఇవ్వటం, దప్పికైతే మంచినీళ్ళు నోట్లో పోయడం, ఈ రకంగా పెరిగాయి. ఆ పిల్లవాడి శరీరాన్ని ఆ హిమాలయ పర్వతాలకు అనుకూలంగా ఉండేట్టు తయారు చేశాడు. మంత్రాలన్నీ కూడా నేర్పారు, మంత్రతంత్ర విద్య మొత్తం నేర్పాడు. పెద్దవాడయ్యాడు. అప్పటికి ఎంత 70-80 ఏళ్ళు వచ్చాయి ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత అప్పటికి పేరు పెట్టలేదు. చూడండి పేరేం పెట్టలేదు కదా, ఆయన కూడా పెట్టలే. పెద్దవాడైన తర్వాత ఇంకా ఆయన మరణించే పరిస్థితి వచ్చిందనమాట. ఎవరు? ఆ గురువు, మంత్రాలు నేర్పిన గురువు. అప్పుడు చెప్పాడు, పిలిచి, అబ్బాయి నేను ఇంకా నా అవతారాన్ని సాధిస్తున్నాను, తండ్రి పోయేటప్పుడు కొడుకు ఏదో ఒకటి చూపించాలి కదా అని భిక్షాపాత్ర కాషాయ గుడ్డలు, ఇది నీ ఆస్తి అన్నాడు అనమాట. విచిత్రమా కాదా ఇది? భిక్షాపాత్ర కాషాయ గుడ్డలు ఇచ్చి, ఇదే నీకు తండ్రిగా నేను నీకు ఇస్తున్నాను, ఇంత నేనేం వేయలేని ప్రాణం వదిలేడు, చనిపోయాడు కదా. ఇంకా ఈయనేంది ఇంకా అక్కడి నుంచి 70-80 సంవత్సరాలు కదా, బీసాల గడ్డాలు పెరిగిపోయాయి, పెద్దవాడు అయిపోయాడు. అప్పుడు వచ్చాడు శ్రీకాళహస్తి. ఆయన నడుస్తుంటేనే జుట్టు అంతా కూడా దుమ్ము లేచేదట. అప్పుడు వచ్చాడు. అందరూ కూడా ఎక్కడి నుంచి స్వామి అంటే హిమాలయం ఉండడం మొదలు పెట్టాడు. ఇంక హిమాలయ తాత అంట మొదలు పెట్టాడు. చూడండి ఎంత విచిత్రమో.
ఆయనకి ఎవరు పేరు పెట్టారు చెప్పండి? ఎవరైనా పేరు పెట్టాడా? పెట్టలే. హిమాలయ తాత కానీ ఆయన అనేవాడు, హిమాలయ తాత నా రూపం నామం ఉన్నంత వరకు నేను ఈ భూమి మీద ఉండలేను అని. అందుకే ఆయన చనిపోయిన తర్వాత 110 సంవత్సరాలు బతికాడు ఆయన, హిమాలయ తాత 110 సంవత్సరాలు. ఆయన మా ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రెండో గురువు. చూడండి, గురువు అన్నారు చూడండి, చూస్తున్నారు కదా వీడియోలో. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి రెండో గురువు ఆయన అనమాట. ఇంకా మూడో గురువు మహాతల్లి, 1,00,000 మందికి అన్నం పెట్టింది, జిల్లెడు అమ్మవారు. వీళ్ళందరి యొక్క పవర్ ఈయనలో ఉంది, సద్గురు సుబ్రహ్మణ్యంలో. ద ఫస్ట్ గురు టు సద్గురు సుబ్రహ్మణ్యం మహాత్మా వీరయ్య. ద నెక్స్ట్ గురు హిమాలయ తాత. హిమాలయ యోగి నౌన్ యాజ్ ద తాతగారు who came in touch with Sadguru Subramaniam during 1970. చూడండి, 1970లో ఈ హిమాలయ తాత అనుకోకుండా వెనక్కి ఎదురయ్యాడు సద్గురు సుబ్రహ్మణ్యానికి. ఆయన మాటలు నచ్చాయి, అంతే, ఇంకా ఆయన గురువుగా స్వీకరించాడు. ఏ కపుల్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ ద రిలేటింగ్ టు తాతగారు వర్ narrated in the previous chapter. It is the significance of the Tatagaru had he the darshan of Shirdi Sai Baba during 1916 and observed that Baba was Madhva Brahmin. జాగ్రత్తగా వినండి. ఈ షిరిడి సాయి బాబా విషయంలో చాలా మందికి కూడా అనుమానాలు ఉన్నాయి, డౌట్లు. రాత్రి కూడా ఒక అతని సౌదీ నుండి నాకు ఫోన్ చేసి, షిరిడి సాయి బాబా అసలు ఆయన దేవుడేనా, ఆయన మనిషేనా, ముస్లిమా, హిందువా, అసలు ఆయన ఎవరు? ముస్లిమ్స్ అందరూ మావాడంటున్నారు, మరి హిందువులందరూ సాయిబాబా గుడి కట్టి ఓ సాయిబాబాని భజనలు చేస్తున్నారు, ఒక ముస్లిమ్స్కి హిందువులు గుడి కట్టి చేయటం ఏంటి అని అడిగాడు. విచిత్రమైన క్వశ్చన్ అడిగాడు. అడిగితే అప్పుడు నేను ఆయన చెప్పా, ఇదిగో ఇది చూడమని చెప్పా. వీళ్ళందరూ చెప్పేదంతా కూడా అది ఏం తెలుసు వీళ్ళందరికీ? కన్నటువంటి వాడు చెప్తాడు, విన్నటువంటి వాడే విమర్శించేది. కన్నటువంటి వాడు వివరిస్తాడు. చూడండి తేడా చూడండి. జిల్లెడు అమ్మవారు చెప్పారు, కన్నటువంటి వాడు వివరిస్తాడు. నేను చూశాను అనుకోని చూసినట్టు చెప్తా మీకు. అదే ఎవడో చెప్పింది వింటే దాన్ని విమర్శిస్తాం అన్నమాట. కానీ కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు. వీళ్ళందరూ కూడా షిరిడి సాయిబాబా యొక్క నిజస్వరూపం అసలు ఎవరికి తెలియదు. షిరిడి సాయిబాబా యొక్క నిజస్వరూపం అనేది ఎవరికి తెలియదు. అసలు ఆయన ఎవరు అనుకున్నారో తెలుసా? బ్రాహ్మణ. ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇదిగో ఆధారం చూపించాను కదా. ఆయన బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ్ అనేటువంటి సంగతి ఎలా తెలిసింది? ఈ హిమాలయ తాత అని చెప్పాను చూడండి, 120 సంవత్సరాలు ఆయన బతికింది, 110 సంవత్సరాలు. ఆ హిమాలయ తాత షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి అక్కడ 3 నెలలు ఉన్నట్ట ఆయన హిమాలయ తాత గారు. చూడండి, 3 నెలలు ఉన్నారనమాట ఆయన. ఆయన తెలుసుకుంది ఏంటి? ఆయన షిరిడి సాయిబాబా దగ్గర పాదసేవ చేసి తెలుసుకుంది ఏంటి అంటే, ఆయన పుట్టింది బ్రాహ్మిన్స్కి, మధ్వా బ్రాహ్మణ జాతిలో పుట్టాడు. బ్రాహ్మణానాం అనేకత్వం అని వాళ్ళల్లో ఉన్నటువంటి తెగలు ఇంకెవరిలో లేవు, ఏ క్యాస్ట్లో లేవు. హిందువులు, నియోగులు, వైదికులు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈయన మధ్వా జాతి బ్రాహ్మణ స్త్రీకి జన్మించినటువంటి వాడు షిరిడి సాయిబాబా. అయితే మరి వాళ్ళ తల్లిదండ్రులు మరణించటం వల్ల మరి ఏమో కానీ ముస్లిమ్స్ ఇంట్లో పెరిగాడు, అది మాత్రం నిజమే. అంటే పుట్టిందేమో బ్రాహ్మిన్స్కి, కానీ షిరిడి సాయిబాబా పుట్టిందేమో బ్రాహ్మిన్స్కి, మధ్వా జాతి బ్రాహ్మణుడికి పుట్టాడు, అంతవరకు డౌటే లేదు. అయితే మళ్ళీ తల్లిదండ్రులు మరణించినందువల్ల, మళ్ళీ వాళ్ళు వెళ్ళినందువల్ల కానీ ముస్లిమ్స్ ఇంట్లో పెరిగాడు. పెరిగిందేమో ముస్లిమ్స్ ఇంట్లో, వాళ్ళు ఎవరు పట్టించుకోలే, మరి పెరిగాడు. పుట్టిందేమో బ్రాహ్మిన్స్ ఇంట్లో. ఈయన కూడా ముస్లిమ్స్ ఇంట్లో పెరిగినందువల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ టోపీ చూడండి, అంతే కదా, వాళ్ళ టోపీ వాళ్ళ అలవాట్లకి ఇది అయిపోయింది అనమాట ఆయనకు.
కాబట్టి అందరూ ఏమనుకున్నారు, మనం ఎక్కడుంటే అక్కడే అనుకుంటారుగా, అందుకని ముస్లిమ్సే అనుకున్నారు. కానీ ఆయన బ్రాహ్మణే, దాంట్లో డౌటే లేదు. ఈ హిమాలయ తాత గారు ఆయన్ని 1916లో కలిశారు. 16లో కలిసి ఆయన చెప్పిందే కదా ఆయనతోటి, అయ్యా నన్ను అందరూ ముస్లిమ్స్ అనుకుంటున్నారు కానీ కాదు, నేను బ్రాహ్మణు, ఇది మొత్తం కూడా ఒకటే, దేవుడు ఒక్కడే అని చెప్పాడనమాట. అయితే ఆయన ఎందువల్ల ఫేమస్ అయ్యాడు షిరిడి సాయిబాబా? ఇప్పుడు పాము కుట్టిన వాళ్ళకి, తేలు కుట్టినటువంటి వాళ్ళకి, దీర్ఘకాల రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి తాయితలు కట్టడం, విభూతి పూయటం, మంత్ర విద్య, ఇది తెలుసు ఆయనకు బాగా. దానివల్ల ఫేమస్ అయ్యాడు. అది కూడా గొప్పతనమేగా. ఏ కులం పుడితే ఏ మతం పడితే ఎవడైతే ఇంతకు 10 మందికి మేలు చేస్తున్నాడు కదా. అలాగే పుట్టపర్తి సాయిబాబా ఎంతో మందికి మేలు చేశాడు. జిల్లెలమూడు అమ్మవారు కొంత 100 మందికి అన్నం పెట్టాడు. పుట్టపర్తి సాయిబాబా ఆయన ఉష్ అనగానే చేతిలోంచి బంగారం గొలుసులు పడ్డాయి. ఇట్లా రుద్దంగానే విభూతి గలగలగరాలు రాలింది. ఆ విద్య నువ్వేం చేయొచ్చు, నేను చేస్తాను, ఎవడేం చేయొచ్చు. అదే నేర్చుకోవటం కష్టం, చాలా కష్టం. మంత్రతంత్ర విద్యను నేర్చుకోవడం చాలా కష్టం. అది మహానుభావుడు సాధించాడంతే. మనకంటే గొప్పవాడేగా. మనకంటే గొప్ప వాళ్ళందరూ కూడా దైవ సమానులే. ఆయన ఉన్నాడు క్రీస్తు, చేతికి చీలలు కుట్టారు, నువ్వు కొట్టుకో చూద్దాం. చిన్న పిన్నీసు కూర్చుని బ్యా అంటావు, అవునా? మరి చేతికి చీలలు కుట్టారు కదా, వాళ్ళ ఎవరో కాదు. క్రీస్తుకి సిలువ వేసింది ఎవరు? వాళ్ళ బంధువులే, యాదవులు. మనం యాదవులు అంటాం కదా ఇక్కడ గొల్లవాళ్ళని, వాళ్ళు యూదులు అంటారు అనమాట. వాళ్ళు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈయన అందరూ సర్వసమానం, దేవుడు ఒక్కడే చెబుతున్నాడు. కానీ ఆయనేమన్నాడు? నేనే దేవుడు, నన్ను పూజించన్నాడు ఆయన రాజు. ఈయనేం చెప్పాడు? అందరూ దేవుళ్ళే అని చెప్పాడు ఈయన. అందుకని సిలువ వేశాడు. ఇంకా ఏమన్నాడు మహమ్మద్ ప్రవక్త? ఆయన శూన్యంలోనే దేవుణ్ణి చూశాడు. అందుకే మసీదుల్లో విగ్రహాలు ఉండవు, శూన్యం మొత్తం కూడా. శూన్యంలోనే దైవశక్తిని చూసి మాట్లాడాడు మహమ్మద్ ప్రవక్త. వాళ్ళ ఆత్మారాధకులు, అది మిగిలిన వాళ్ళు విగ్రహారాధకులు. కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రెండో గురువు ఎవరు అంటే హిమాలయ తాత. ఆయన అబద్ధం చెప్పడుగా, ఆయన చెప్పిందే అనమాట. ఆయనలో షిరిడి సాయిబాబానే చెప్పారు. పెరిగిందేమో ముస్లిమ్స్ ఇళ్లలో, పుట్టింది మాత్రం మా తల్లిదండ్రులు బ్రాహ్మణే, మధ్వా జాతి బ్రాహ్మణ్ణి అని చెప్పారు ఆయన రెండో గురు. తాతగారు యూజ్ టు ఎగ్జిబిట్ ద స్ట్రేంజ్ బిహేవియర్ ఎట్ ద టైమ్స్ హీ కర్స్డ్ దోస్ అరౌండ్ ఇన్ ఈజ్ యాంగర్. ఈయన హిమాలయ తల్లి మహాకోపిష్టి. పైగా ఆయన ఇంకో విచిత్రం చెప్పనా, రోజుకి 2 పంట్లు సారా తాగుతాడు అనమాట. సారా అంటే వీళ్ళు అమ్మే బ్రాంతి సారా, పనికి మాలింది కాదు. ఆయన అరణ్యాలకు పోయి ఆకులు అవన్నీ కూడా తయారు చేసుకొని బాగా ఆయన తయారు చేసుకుంటాడు ఆకులతోటి. అది మత్తు పదార్థం అంటే. దానిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు అనమాట. ఆ విధంగా ఉండేటువంటి వాడు ఆయన చిట్ట చివరి టైంలో వచ్చేసరికి ఇంకా మరణావస్థ వచ్చిందనమాట దగ్గరికి. ఒక ఆమె శ్రీకాళహస్తిలో పోయి అరుగు పైన బయట ఇంటి అరుగు మీద పండుకోమన్నాడు. ఎందుకైనా ముసలాయన ఆ చలికి బయట పండుకో, లోపలికి వచ్చి పండుకో అన్నాడు. లోపలికి వచ్చి ఎక్కడ పండుకున్నాడు? కింద పండుకున్నాడు. స్వామి పరుపు ఉంది కదా, పరుపు మీద బెడ్ మీద పండుకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ, మాకు హిమాలయ పర్వతాలు మాకు ఇదంతా అలవాటే అని అన్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యాన్ని పిలిచి, ఒరే సుబ్రహ్మణ్యం, ఒక మంచి పరుపు చేసుకురాపో అన్నాడు. చూడండి ఎంత విచిత్రం. ఈ కాలంలో రెడీమేడ్ పరుపులు ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు లేవు కదా ఆ కాలంలో. ఈ గురువు గారు ఏం చేశారు? సుబ్రహ్మణ్యం ఆ శ్రీకాళహస్తి పోయి తిరిగి ఒక అతని దగ్గర పరుపులు చేసేవాడి దగ్గరికి పోయి, నాకు సాయంత్రానికల్లా పరుపు కావాలి, మా గురువు గారి హిమాలయ తాత ఆయన కోరాడు అన్నాడు. ఒరే స్వామి, ఇప్పుడు చెబితే ఎట్లా? పరుపు తయారు చేయాలంటే కనీసం ఒక 1 వారం రోజులు పడుతుంది, అంటే చేతితో కుట్టడం కదా మొత్తం కూడా అని అన్నాడు. కాదు, సాయంత్రానికి కావాల్సిందే, నీ ఇష్టం ఎంతైనా తీసుకో. ఇప్పుడంటే 1000, అప్పుడు రూపాయలు అనమాట. 10 రూపాయలు ఆయన అడిగితే నీ ఇష్టం 20 రూపాయలు తీసుకోమన్నాడు అనమాట. అంటే ఇప్పుడు 20,000తో సమానం అనమాట. అది 30 రూపాయలు అయినా ఇస్తా అన్నాడు. సరే డబ్బులు ఎక్కువ ఇస్తానని తీసుకున్నాడు. 2-3 వేలు పరుపు తయారు చేశారు, తీసుకొచ్చి అక్కడ ఏమన్నాడు అనమాట, వాళ్ళ ఇంట్లో పరుపు వేసారు. పరుపు ఉన్నదని కిందనే పండుకున్నాడు. కింద పండుకొని ప్రాణాలు వదిలాడు అనమాట. మరి ఈ పరుపు ఎందుకు తెప్పించాడు? చూడండి, సుబ్రహ్మణ్యం చేత 30 రూపాయలు తెచ్చి పరుపు ఎందుకు తెచ్చాడంటే ఆమె కోసం. ఆ ఇంటి ముసలామ పాపం ఆమె కోసం. అటువంటి ఎంతోమంది
మహాత్ములు మన దేశంలోనే పుట్టారు. కాబట్టి వాళ్ళు నడిచినటువంటి దారిలో నడిచి వాళ్ళని గురించి తెలుసుకొని మనకు మనశ్శాంతి పొందటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. మన వీడియోలన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్, మనశ్శాంతికి సంబంధించినవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.